హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1006 పాయింట్స్ గెయిన్ అయి 80,218 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 289 పాయింట్స్ గెయిన్ అయి 24,328 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 769 పాయింట్స్ గెయిన్ అయి 55,433 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ ఏదైతే పెరిగిందో లార్జ్ క్యాప్స్ పరంగా చెప్తున్నాను, పోర్ట్ఫోలియోస్ గురించి మళ్ళీ మాట్లాడతాను. లార్జ్ క్యాప్స్ పరంగా మీరు గమనిస్తే నిఫ్టీ ఫ్రైడే ఎంతైతే పడిందో ఒక సడన్ ఫాల్ అయితే కనిపించింది కదా. మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ ఏం చేస్తారని ఇన్వెస్టర్స్ లో ఉంటున్న టెన్షన్, సాటర్డే సండే ఎందుకని ఫ్రైడే ఏదైతే మనకి ఫాల్ కనిపించిందో దాన్ని దాటి వాళ్ళ నిఫ్టీలో అయితే మూవ్ మనకి కనిపించింది. అంటే ఎంటైర్ ఫ్రైడే లాస్ నిఫ్టీలో అయితే కవర్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఫ్రైడే లాస్ కంటే కూడా స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉండడం ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ పరంగా ఇన్వెస్టర్స్ ఒక కాన్ఫిడెన్స్ మనకి చూపిస్తుంది. బట్ పోర్ట్ఫోలియో స్టాక్స్ వరకు వచ్చేసరికి మిడ్ క్యాప్స్ ఫ్రైడే ఫాల్ లో హాఫ్ వరకు రికవర్ చేశాయి. స్మాల్ క్యాప్స్ 33% దగ్గరగా మాత్రమే ఫ్రైడే ఫాల్ లో రికవర్ చేశాయి. ఇన్ సింపుల్ టర్మ్స్ మనది పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ బేస్డ్ గా ఉంటే ఫ్రైడే ఏ ఫాల్ అయితే మనకి కనిపించిందో మోస్ట్లీ అందులో 1/3 పోర్షన్ ఇవాళ మనకి కవర్ అయి ఉండాలి. మీన్స్ ఇవాళ మార్కెట్ స్ట్రాంగ్ గా పెరిగిన పోర్ట్ఫోలియోస్ పెద్దగా పెరగకపోయి ఉండాలి. నేను చెప్తున్నది రైటా రాంగ్ అని ఫ్రైడే ఫాల్ తో కంపేర్ చేస్తే ఇవాళ పోర్ట్ఫోలియో ఒక రియాక్షన్ ఏంటనేది వీలైతే షేర్ చేయడానికి ప్రయత్నించండి. స్లోగా మార్కెట్స్ రికవర్ అవుతాయి, అది వేరే విషయం. టెంపరీగా ఇలాంటి అన్సర్టనిటీస్ ఉంటున్నా పోర్ట్ఫోలియోస్ గురించి కంగారు పడాల్సిన నీడ్ లేదు. బట్ కొంత ప్రౌడ్ గా చూడాల్సిన విషయం ఏంటంటే ఏప్రిల్ 2న మార్కెట్స్ అన్ని పడ్డాయి కదా. యుఎస్ వాళ్ళు ట్రంప్ లిబరేషన్ డే అని చెప్తూ తను చేసిన వెరీ వోలటైల్ అండ్ అన్సర్టైన్ కామెంట్స్ తో గ్లోబల్ మార్కెట్స్ అన్ని పడ్డాయి కదా. అక్కడి నుంచి చూస్తే ఆ రోజు పడిన దగ్గర నుంచి చూస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న మార్కెట్స్ లో స్ట్రాంగ్ గా పెరిగిన ఒకే ఒక కంట్రీకి సంబంధించిన మార్కెట్ ఇండియన్ మార్కెట్. ఇక గ్లోబల్ సినారియోకి వచ్చారనుకోండి, ట్రంప్ ఏమో నేను చైనీస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ తో ఫోన్ లో మాట్లాడాను అంటున్నారు. కానీ చైనా వాళ్ళేమో ట్రంప్ ఏదైతే చెప్తున్నారో అది నిజం కాదు, దాన్ని రిజెక్ట్ చేస్తూ మేము ఎవరితోనూ మాట్లాడలేదు, మా రిలేటెడ్ గా వేసిన టారిఫ్లు తగ్గిస్తేనే మాట్లాడతాం అంటున్నారు. నాకు దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఈ టారిఫ్లు వేయడం వల్ల ఏదైతే ఇంపాక్ట్ జరిగిందో అది యుఎస్ నే ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు చూస్తూ ఉండండి, ఇంకొన్ని రోజుల్లో చైనా రిలేటెడ్ గా వేసిన ట్రంప్ టారిఫ్లు అయితే వెనక్కి వస్తాయి, తగ్గుతాయి. ఇక్కడ పెయిన్ ఆర్ సఫరింగ్ క్లియర్లీ యుఎస్ సైడ్ ఉంటున్నట్టే కనిపిస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా పెరిగిన గోల్డ్ ధర ఇప్పుడు కొంతవరకు కూల్ ఆఫ్ అవుతున్నట్టు, మరి ఎక్కువ కూల్ ఆఫ్ కూడా కాదు, లిటిల్ కూల్ ఆఫ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ కూడా రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా ఒక డైరెక్షనల్ గా కింద నుంచి పైకి పెరుగుతున్నది కాస్త ఒక దగ్గర స్టేబుల్ అవుతున్నట్లు. అండ్ డాలర్ ఇండెక్స్ స్టిల్ 100 బిలోనే ఉంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. అండ్ బాండ్ yields కూడా 4.4, 4.35 నుంచి 4.3 బిలో దగ్గరగా ఉంటుండడం కూడా ఎమర్జింగ్ మార్కెట్స్ రిలేటెడ్ గా స్టెబిలిటీకి మంచిదే. టెంపరీగా ఈ పాకిస్తాన్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ కొంత మార్కెట్ ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తున్నా, అంటే మన వాళ్ళు ఏం చేస్తారు, దానికి బదులుగా పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారని స్మాల్ క్వశ్చన్ మార్క్స్. నేను చెప్పాను కదా గత వీడియోస్ లో కూడా, వాళ్ళ గురించి ఆలోచించడానికి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ తప్పితే ఇంకా స్ట్రాంగ్ గా మనం తీసుకోవడానికి ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ లేదు. అండ్ వాళ్ళకి తెలుసు వాళ్ళు హద్దు మీరారంటే డెఫినెట్లీ ఇండియా కూడా ఇప్పటి వరకు ఉంటున్న డిప్లొమాటిక్ నేచర్ ని కొంత పక్కన పెట్టి ఫోకస్ చేసిందంటే డామేజ్ వాళ్ళకే ఎక్కువ ఉంటుందని. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే మనకు అర్థం అవుతుంది మనతో పాటు ఇప్పటి వరకు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో అసలైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ సైడ్ తీసుకుంటారని. చైనా వాళ్ళు ఈ గొడవని సద్దుమణిగేలా చూసుకోవాలని, ఇది ఎంత పెద్దగా ముందుకు తీసుకువెళ్ళకూడదని ఇండైరెక్ట్ గా వాళ్ళు మనల్ని కాదు వేరొకరిని, పాకిస్తాన్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ ట్రంప్ కూడా ఎలక్షన్స్ టైంలో మన రిలేటెడ్ గా చాలా స్టేట్మెంట్స్ చేసిన తను ఇప్పుడు న్యూట్రల్ బాటని పట్టారు. ఎక్కడ కూడా ప్రో ఇండియా అనేలా తన సపోర్ట్ అయితే కనిపించట్లేదు. ఇది ఎప్పటి నుంచో ఉన్న గొడవ, 1500 సంవత్సరాల నుంచి ఉంది గొడవ. ఎలా 1500 ఇయర్స్ కి వెళ్ళిపోయిందో నాకు అర్థం కావట్లేదు, ఎలా అన్ని వేల సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుందని. బట్ తనైతే వేసేసారు 1500 ఇయర్స్ నుంచి జరుగుతుంది గొడవ, సో వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో క్లియర్లీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సైడ్ తీసుకోవాలంటే యుఎస్ అయితే రెడీగా లేదు. అండ్ చైనా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ కూడా చేయడం మన అమాయకత్వం అవుతుంది. బట్ మళ్ళీ చెప్తున్నాను కదా, గ్లోబల్ గా ఉంటున్న కంట్రీస్ రిలేటెడ్ గా స్ట్రాంగెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అండ్ కమింగ్ టైమ్స్ లో జపాన్ ని కూడా ఓవర్టేక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని ఐఎంఎఫ్ వాళ్ళు మెన్షన్ చేసి మరీ చెప్తున్న కంట్రీ ఇండియా. సో కాబట్టి ఇది ఒక చిన్న ఎడ్జ్ అనమాట మన మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి. ఓకే, మన కంట్రీ బాగానే గ్రో అవుతుంది, ఏ టెన్షన్స్ పడాల్సిన నీడ్ లేదని. అండ్ ఇవాళ కూడా గ్లోబల్ మార్కెట్స్ కొంత మిక్స్డ్ గానే ఉన్నాయి. మీరు చూస్తే ఏషియన్ మార్కెట్స్ లో కొంత రెడ్నెస్ కనిపిస్తుంది. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఫ్లాట్ టు లిటిల్ పాజిటివ్ లో ఉన్నాయి. అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా ప్రెసెంట్ రన్ అవుతున్న ఫ్యూచర్స్ రెడ్ లోనే ఉన్నాయి. గతంలో ఫ్రైడే క్లోజ్ అయిన మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్న ఆన్ గోయింగ్ ఫ్యూచర్స్ లో మనకి వీక్నెస్ ఉంది. ఓవరాల్ గ్లోబల్
మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇవాళ ఇండియన్ మార్కెట్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి. అండ్ కమింగ్ టు FIS, లాస్ట్ 8 సెషన్స్ నుంచి కన్సిస్టెంట్ గా FIS బై సైడ్ ఉన్నారు విత్ టోటల్ బయింగ్ 32,000 crores. నెట్ బయింగ్ చెప్తున్నాను 32,000 కోట్ల దగ్గరగా ఓవరాల్ బయింగ్ మనకి FIS సైడ్ నుంచి అయితే కనిపిస్తుంది, అది కూడా వరుసగా. బట్ నేను మన సబ్స్క్రైబర్స్ కి స్ట్రాంగ్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇమీడియట్ గా మనకి ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా ఇండియా తీసుకునే స్టెప్స్ మనకేం స్ట్రాంగ్ గా కనిపించకపోయినా, ఇప్పుడు ఇమీడియట్ గా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఏం కనిపించకపోయినా, మేబీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ నెగ్లెక్ట్ చేసిన పాయింట్ లో ఒకానొక పాయింట్ లో సడన్ సర్ప్రైజ్ గా ఇండియా రిలేటెడ్ గా బదులు ఉండే అవకాశం ఉంది. ఆ రోజు మార్కెట్స్ కొంత ఫాల్ అయ్యే అవకాశం ఉంది. బి ప్రిపేర్. సో మనం ఒక అన్సర్టెనిటీని డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన దగ్గర నుంచి రిటాలియేషన్ తప్పకుండా ఉండే అవకాశం ఉందని అయితే మనం అనుకోవాలి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా డిఫెన్స్ మినిస్టర్ దగ్గర నుంచి, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, అండ్ ఈవెన్ ఇండియన్ ప్రజల దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా దీనికి బదులు ఇవ్వాలనేలా స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్ టైమ్ లో ఇండియా రిలేటెడ్ గా రెస్పాన్స్ అయితే ఉంటుంది. ఆ రోజు మార్కెట్స్ కొంత రియాక్ట్ అవుతాయి. అండ్ ఇవాళ వస్తున్న డేటా ప్రకారం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, డిఫెన్స్ మినిస్టర్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ రిలేటెడ్ గా ఉంటున్న ప్రముఖులు కూడా ఇవాళ మీట్ అయ్యారని, సుమారుగా 45 నిమిషాల మీటింగ్ వారి మధ్యలో జరిగిందని అప్డేట్స్ వస్తున్నాయి. మరి ఏం డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది ఎవరికి క్లూ ఉండదు. కాబట్టి ఏ పాయింట్ లో ఎటువంటి యాక్షన్ ఉంటుందని, ఇది జరగడం నేషన్ ఒక ఇంట్రెస్ట్ అని మార్కెట్స్ రియాక్ట్ అయితే పట్టించుకోకండి, ఎక్కువ రియాక్ట్ అవ్వకండి అని మాత్రమే నేను ముందుగా చెప్తున్నాను. అండ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా పబ్లిష్ అవుతున్న డేటా అయితే చైనా అండ్ పాకిస్తాన్ రిలేటెడ్ గా ఒక చిన్నపాటి ఫైరింగ్ కూడా అయింది లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరని. మన ఇండియా వాళ్ళు చెప్తున్నది కావాలనే పాకిస్తాన్ వాళ్ళు అన్ప్రూవ్డ్ గా ఫైరింగ్ చేస్తున్నారని. సో కొంత టెన్షన్ వాతావరణం అయితే బార్డర్ దగ్గర ఉంది కాబట్టి ఇదంతా చెప్తున్నాను. మీరేమో ఇండియా స్ట్రాంగ్ ఎకానమీ అన్నారు, జీడిపి అన్నారు, గ్రోత్ అన్నారు, గ్లోబల్ కంట్రీస్ లో ఇండియానే స్ట్రాంగ్ గా మూవ్ అయింది అన్నారు, ఇవన్నీ అన్నారు. మరి ఈ రోజు ఎందుకు మార్కెట్ పడిందని ఆ రోజు థింక్ చెయ్యొద్దు. మార్కెట్స్ టెంపరరీ ఈవెంట్స్ కి చాలా ఎక్కువగానే రియాక్ట్ అవుతాయి. ఇక్కడే నిఫ్టీని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆన్ మార్చ్ 2025 23,800 దగ్గరగా ఉన్నది కాస్త 21,700 దగ్గరికి వెళ్ళిపోయింది. చాలా మంది పానిక్ అయ్యారు ఈ ఫాల్ లో. మళ్ళీ అక్కడి నుంచి 24,300 కి వచ్చేసింది. ఈ ఎంటైర్ సినారియోలో ఎయిదర్ కామ్ గా ఉన్న వాళ్ళైనా డబ్బులు సంపాదించుంటారు, ఆడు పడుతుంది కదా అని ఇక్కడ, లేకపోతే మళ్ళీ ఇక్కడ లోయర్ లెవెల్స్ లో ఎక్కడో ఒక దగ్గర డబ్బులు పెట్టిన వాళ్ళైనా ఎంతో కొంత సంపాదించుంటారు. సడన్ గా ఇలా ఏదో ఒక రీజన్ తో మార్కెట్ పడుతున్నప్పుడు పానిక్ అయ్యి ఎగ్జిట్ అయ్యే వాళ్ళు మాత్రం మళ్ళీ ఇలా వస్తున్న రివర్సల్స్ లో, రికవరీస్ లో అప్పు చేసామని రిగ్రెట్ తో మిగిలిపోతారు. కాబట్టే చెప్తున్నాను, ఈవెన్ మన రిలేటెడ్ గా ఉంటున్న ఇంటర్నల్ జియో పొలిటికల్ టెన్షన్స్ హీట్ ఎక్కి కమింగ్ టైమ్స్ లో ఏదైనా అన్సర్టనిటీ అని గ్లోబల్ ఇన్వెస్టర్స్ కనిపించి వాళ్ళు సెల్ ఆఫ్ స్టార్ట్ చేసినా, ఏదైనా డబ్బులుంటే కొనుక్కోవడం లేదంటే వెయిట్ చేయడం, ఈ రెండింటిని కాకుండా మూడో స్టెప్ పానిక్ అయి ఎగ్జిట్ అవ్వడం అనేది లాంగ్ టర్మ్ లో డెఫినెట్లీ మనం మిస్టేక్ చేసామనేలా రిగ్రెట్ ని మిగులుస్తుంది. కాబట్టి ముందుగానే ఇంట్రాడే లో ఏదైనా సడన్ షాక్ మన రిలేటెడ్ గా ఉంటున్న యాక్షన్ తో, పాకిస్తాన్ రిలేటెడ్ గా ఉంటున్న యాక్షన్ తో కనిపించిన ఇన్వెస్టర్స్ గా మీరు కంగారు పడకూడదని, ప్రిపేర్డ్ గా ఉండాలని ఇది మెన్షన్ చేస్తున్నాను. అండ్ యాజ్ FIS లాస్ట్ 8 కన్సిక్యూటివ్ డేస్ నుంచి చేస్తున్న 32,000 crore బయింగ్ తో పాటు వాళ్ళ షార్ట్స్ కూడా కవర్ అవుతూనే వస్తున్నాయి. ప్రెసెంట్ 62% మాత్రమే నెట్ షార్ట్స్ ప్రెసెంట్ FIS ఫ్యూచర్స్ రిలేటెడ్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో షార్ట్ కవరింగ్ కి సిగ్నిఫికెంట్ గా స్కోప్ లేకపోతున్నా ఇప్పుడు 62% షార్ట్స్ ఉన్నాయి. బులిష్ గా స్ట్రాంగ్ గా మూవ్ అవుతున్న కేసులో 20% నెట్ షార్ట్స్ కూడా వెళ్తాయి. సో ఇంకా షార్ట్స్ 62% నుంచి ఇంకొక 40% దగ్గరకు కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్స్ కి ట్రిగ్గర్స్ కావాలి. లైక్ ఇప్పుడు రిలయన్స్ రిలేటెడ్ గా నెంబర్స్ వచ్చిందేమంత స్ట్రాంగ్ నెంబర్స్ కాదు, ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటరే ఉన్నాయి. అండ్ ఇండియా ఫ్రాన్స్ రిలేటెడ్ గా జరిగిన డీల్ ఉంది చూసారా, ఇది ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఫర్ ద డిఫెన్స్ స్పేస్. నాకు తెలిసి మొత్తం ఎంటైర్ మన డిఫెన్స్ రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ డీల్స్ పరంగా ఇది వన్ ఆఫ్ ద టాప్ డీల్ అనుకోవాలి. 63,000 crores రిలేటెడ్ గా ఫ్రాన్స్ తో మనం డీల్ కుదుర్చుకున్నాం. 26 రఫేల్ మెరైన్స్ ఫైటర్ జెట్స్ రిలేటెడ్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరంగా $7.3 billion. దీని గురించి మనం టాపిక్ లో మాట్లాడుకుందాం, దీని కారణంగా ఏ డిఫెన్స్ స్టాక్స్ కి మంచిది అని. అండ్ ఒకవేళ మార్కెట్స్ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ అయితే చెప్తున్నాను కదా, వెనక్కి తిరిగి చూడాల్సిన నీడ్ లేదు. టెంపరీగా షాక్స్ వస్తున్నప్పుడు అది ట్రంప్ సైడ్ నుంచా లేకపోతే మన రిలేటెడ్ గా రీసెంట్ గా క్రియేట్ అయిన జియో పొలిటికల్ టెన్షన్స్ తోనా, టెంపరీగా ఇలాంటి షాక్స్ వస్తున్నప్పుడు మన దగ్గర డబ్బులే లేదనుకోండి, వదిలేస్తాం, వెయిట్ చేస్తే సరిపోతుంది. లాంగ్ టర్మ్ లో అదే మళ్ళీ రికవర్ అవుతుంది. డబ్బులు ఉంటే మంచి ఫాల్ అని మనకు అనిపించిన టైంలో కొంత మొత్తంలో షార్ట్ టర్మ్ లో అవసరమైన డబ్బుల్ని మార్కెట్ లో పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇది లాంగ్ టర్మ్ లో చూస్తున్న వాళ్ళు. షార్ట్ టర్మ్ లో చూస్తున్న వాళ్ళు మాత్రం ఈ ఫ్రైడే ఏదైతే మార్కెట్ లో పానిక్
ఈ అన్సర్టనిటీతో క్రియేట్ అవుతుందని, ఏదైతే పానిక్ తో లో క్రియేట్ అయిందో ఈ లో బ్రేక్ అవ్వనంత వరకు కూడా షార్ట్ టర్మ్ లో మార్కెట్ డౌన్ సైడ్ రివర్సల్ కూడా షార్ప్ గా తీసుకుంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఈ లో బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ ని నెగిటివ్ గా చూసుకునే ప్రయత్నం చేయకండి. సో అలా ఫ్రైడే లో నిఫ్టీ పరంగా చూస్తే 23,847, బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే 54,176. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, రెస్ట్ ఆఫ్ ద అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఒక హిస్టారిక్ రెఫెల్ డీల్ గురించి మాట్లాడుకోవాలి. 63,000 crores తో 26 రెఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ని ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ క్లియర్ చేస్తూ ఉండడం, ఫ్రాన్స్ రిలేటెడ్ గా మనం ఒక డీల్ ని కుదుర్చుకుంటూ ఉండడం బిగ్ డీల్ అనే, మొత్తం డిఫెన్స్ స్పేస్ రిలేటెడ్ గా బిగ్ డీల్ అనే అనుకోవాలి. డేటాతో పాటు ఏ స్టాక్స్ కి ఎలాంటి లాభం ఉంటుందనేది కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు దీని రిలేటెడ్ గా ఏ కంపెనీస్ కి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందని తెలుసుకుందాం. ఫస్ట్ హెచ్ఏఎల్ గురించి మాట్లాడుకోవాలి. హెచ్ఏఎల్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ రోల్ ఉంటుంది ఎంటైర్ డీల్ పరంగా, ఈ పర్టికులర్ డీల్ పరంగా. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ గా కూడా గతంలో మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం ఇరు గవర్నమెంట్స్ రిలేటెడ్ గా మీటింగ్ జరిగినప్పుడు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ పర్టికులర్ జెట్స్ పరంగా మెయింటెనెన్స్ కానీ, రిపేర్ కానీ, ఓవర్ హాల్ కానీ హెచ్ఏఎల్ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. సో హెచ్ఏఎల్ పరంగా ఇది బిగ్ థింగ్ అవుతుంది, బట్ ఇమీడియట్ గా నెంబర్స్ లో ఏం రిఫ్లెక్ట్ అయిపోదు. సెకండ్ థింగ్ బిఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. వీళ్ళేంటి ఏవియానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లో కొంత స్పెషలైజేషన్ ఉంటుంది కదా. మోడర్న్ ఫైటర్ జెట్స్ లో ఇది ఒక ఇంటిగ్రల్ పార్ట్. సో దీని కారణంగా బిఎల్ రిలేటెడ్ గా కూడా ఆర్డర్స్ ఇంక్రీజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. వీళ్ళు యుద్ధ పరికరాల్ని, జెట్స్ లో యూజ్ చేసే యుద్ధ పరికరాల్ని లైక్ మిసైల్స్ ని, వెపన్ సిస్టమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కాబట్టి ఈ రెఫెల్ ఎం రిలేటెడ్ గా కావాల్సిన అడ్వాన్స్డ్ వెపనరీ ఈ భారత్ డైనమిక్స్ సప్లై చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్. ఇదేంటి ఫైటర్ జెట్స్ అంటున్నాం, షిప్ బిల్డింగ్ కంపెనీస్ కి ఏంటి లాభం దీంట్లో అంటే, మీరు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లైక్ ఐఎన్ఎస్ విక్రాంత్ తీసుకోండి. దాంట్లో వీటి రిలేటెడ్ గా ఇప్పుడు ఏదైతే వీళ్ళు కొనబోతున్నారో నెక్స్ట్ రాబోతున్న థింగ్స్ కూడా డీల్స్ పరంగా కూడా వాటి మోడర్నైజేషన్ కి ఈ షిప్ బిల్డింగ్ స్టాక్స్ రిలేటెడ్ గానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి వీటి యొక్క పాత్ర కూడా రానున్న ఫర్దర్ డీల్స్ తో ఇంకా పెరుగుతుంది. ఫరాస్ డిఫెన్స్ రిలేటెడ్ గా కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు రెఫెల్ డీల్ పరంగా. కాబట్టి ఆ కంపెనీ రిలేటెడ్ గానే అడ్వాంటేజ్ ఉంటుంది. ఈవెన్ డేటా ప్యాటర్న్స్ కూడా వాళ్ళు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఫర్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అప్లికేషన్స్ రిలేటెడ్ గా ప్రొవైడర్. కాబట్టి ఈ రెఫెల్ డీల్ పరంగా ఏవియానిక్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ పరంగా కూడా వాళ్ళకి బిజినెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఐ హోప్ మీకు జరిగిన డిఫెన్స్ డీల్ దీని కారణంగా ఏ కంపెనీస్ కి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనేది కొంత క్లారిటీ వచ్చిందని. బట్ నేను ఇక్కడ మీకు ఒక థింగ్ గురించి అయితే క్లియర్ గా నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సేమ్ డీల్ రిలేటెడ్ గా చాలా టైం బ్యాక్ నుంచే మార్కెట్ లో బజ్ ఉంది. సో ఇది ఏదో సర్ప్రైజ్ గా వచ్చేస్తున్న డీల్ కాదు. మార్కెట్ లో ఆల్రెడీ బజ్ ఉంది, ఎంతో కొంత మార్కెట్ లో ఆల్రెడీ ఫ్యాక్టర్ అయింది. డీల్ అయిందనేసరికి స్టాక్స్ పెరిగాయి. సో ఇక్కడ నుంచి కూడా భారీగా 50%, 100% పెరిగిపోతుంది. గతంలో ఉంటున్న డిఫెన్స్ ర్యాలీని మైండ్ లో పెట్టుకొని మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దు స్టాక్స్ లో. రెండవది, ఈ డీల్ ఒక నేచర్ ఆర్ కమింగ్ టైమ్స్ లో వచ్చే డిఫెన్స్ డీల్స్ పరంగా ఉంటున్న నేచర్ తో మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇమీడియట్ గా నెంబర్స్ ఏం మనకి డబుల్ అయిపో, ట్రిపుల్ అయిపో, లాంగ్ టర్మ్ లో బిజినెస్ అనమాట అవి. సో కాబట్టి బిగ్ నెంబర్స్ ని ఇమీడియట్ క్వార్టర్స్ లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఎగ్జైట్ కూడా అంత ఎక్కువగా కాకండి. అంటే మొత్తం హెడ్ లైన్స్ లో, ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చాలా దగ్గర ఈ డిఫెన్స్ మెగా డీల్ ఎప్పుడూ లేనిది, ఈ స్టాక్స్ కి మంచిది, ఈ స్టాక్స్ కి అడ్వాంటేజ్ అని ఉంటుంది. బట్ ఆ అడ్వాంటేజ్ మీకు కనిపించడానికి చాలా క్వార్టర్స్ పడుతుంది. మార్కెట్ ముందుగానే ప్రిడిక్ట్ చేస్తుంది కాబట్టి, ఫ్యూచర్ ని డిస్కౌంట్ చేస్తుంది కాబట్టి స్టాక్స్ ఇలా పెరుగుతున్నాయి. అండ్ ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఇప్పుడు మీరు విన్నారో అది గతంలో కూడా మార్కెట్ లో చాలా టైం నుంచి నలుగుతున్న అనౌన్స్మెంట్ అనేది కూడా అండర్లైన్ చేసుకోవాలి. ఫైనల్ గా ఎండింగ్ లో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జైట్ అవ్వద్దు. ప్రాపర్ గా గ్రౌండ్ మీద ఉండి స్టడీ చేసి ప్రాపర్ ప్రైస్ ఏదైతే మంచి ప్రైస్ మీకు దొరుకుతుంది అనుకుంటారో అది ఏ సెక్టార్ లో అయినా అప్పుడు మాత్రమే ఎగ్జైట్ అవ్వాలి. కానీ న్యూస్ బేస్డ్ గా ఎగ్జైట్ అయ్యి ఏ వాల్యుయేషన్ లో పడితే ఆ వాల్యుయేషన్ లో స్టాక్స్ లోకి ఎంటర్ అవ్వకండి. ప్రాపర్ గా స్టడీ చేసి స్టిల్ మనకు ఆపర్చునిటీ ఉంది, ఫోమోలో వెళ్ళట్లేదు అనుకున్నప్పుడే ముందుకు వెళ్ళండి. అన్నెసరీగా వెయిట్ లో పడితే వాటిలో రాంగ్ ప్రైస్ లో ఎంట్రీ ఇవ్వద్దు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, గతంలోనే దీని రిలేటెడ్ గా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. డ్రాఫ్ట్ తీసుకొచ్చారు, బిల్ గా తీసుకురాలేదు ఇంకా అని. బట్ ఇప్పుడు బిల్ గా కూడా తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు తీసుకొస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా, వాళ్ళని ఈ మనీ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ టార్గెట్ చేసి వాళ్ళకి అధిక మొత్తంలో వడ్డీలకి లోన్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ఫుల్ గా డబ్బులు రికవర్ చేయడాన్ని ఇకపై తమిళనాడు గవర్నమెంట్ సహించదని, ఎవరైనా అలా ఫోర్స్ఫుల్ గా విచక్షణ రహితంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని,
అది ఏదైనా ఉంటే రికవరీ కావాలనుకుంటే అది డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటున్న కమిటీల రూపంలోనే ఇలాంటి ఒకటి ఏర్పాటు చేసి వాటి ద్వారానే అఫీషియల్ గానే రికవర్ చేసుకోవాలి, ఇష్టం వచ్చినట్లు చేయకూడదని, ఒకవేళ హరాస్మెంట్ చేసి వాళ్ళ ప్రాణానికి ఏదైనా జరిగితే కూడా వీళ్ళనే బాధ్యతలుగా చేస్తూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుందని, ఇలా మనీ లెండింగ్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా యాక్షన్స్ తీసుకుంటారని ఇలా తమిళనాడు ప్రభుత్వం చెప్తూ ఉండడం, అక్కడ బిజినెస్ చేస్తున్న చాలా మైక్రో ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా ఇది రిస్క్ అయితే వెళ్తుంది. అక్కడ ఏ కంపెనీస్ మైక్రో ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలాంటి లోన్ ఎక్స్పోజర్ ని కలిగి ఉన్నాయనేది మీరు గమనించవచ్చు. ముతూట్ మైక్రో ఫైనాన్స్ కానీ, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ హైయెస్ట్ ఎక్స్పోజర్ తో కలిగి ఉన్నాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, నార్మల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా ఎలాంటి ఎక్స్పోజర్ ఉందని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు ఏదైతే ఈ ఏజెంట్స్ ద్వారా రికవర్ అవుతున్న డబ్బులు ఉందో, ఇప్పుడు తీసుకొస్తున్న ఈ రూల్స్ తో, కొత్త రూల్స్ తో ఆ ఏజెంట్స్ ద్వారా రికవరీ అయితే ఇమీడియట్ గా కొంత ఫస్ట్ కమింగ్ క్వార్టర్స్ లో అయితే ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఒకరు కట్టలేదనుకోండి, కట్టకపోతే ఓకే, కట్టదలిచి కూడా కట్టలేకపోతుంటే అది వేరే ఒకరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు కావాలంటే లీగల్ గా మూవ్ అవ్వండి అనేలా వాళ్ళు మాట్లాడుతుంటే ఆబ్వియస్లీ అక్కడ ఉంటున్న వాళ్ళ ఎంటైర్ ఎంఎఫ్ఐ బిజినెస్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ స్పేసెస్ లో ఎలాంటి నెక్స్ట్ కామెంటరీ ఉంటుంది మేనేజ్మెంట్ దగ్గర నుంచి అనేది అబ్జర్వ్ చేయాలి. గవర్నమెంట్స్ ఈ లెండింగ్ సిస్టమ్ రిలేటెడ్ గా కూడా ఇన్వాల్వ్ అయ్యి వీటి పరంగా క్రిమినల్ చార్జెస్ పెడతామంటూ ఉండడం, అంటే వాళ్ళ వర్షన్ అయితే ఎకనామిక్ వీకర్ సెక్షన్ రిలేటెడ్ గా ఈ మైక్రో ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా చాలా హరాస్మెంట్ కి గురవుతున్నారు కాబట్టి మేము యాక్షన్ తీసుకుంటున్నామని. బట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవుతుండడం ఈ సిస్టమ్ లో మంచిదే అంటారా? మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ అవ్వడం మంచిదా కాదా అన్నది మీరు వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలా జరుగుతుంటే ఖచ్చితంగా ఇతర మైక్రో ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆ పర్టికులర్ స్టేట్ లో లెండింగ్ యాక్టివిటీని ఖచ్చితంగా సిగ్నిఫికెంట్ గా తగ్గించుకుంటాయి. ఫ్రెండ్స్, ఈ స్మాల్ క్యాప్ స్టాక్ రిలేటెడ్ గా ఒక బిగ్ డ్రామానే నడిచింది. ఈ ఎస్ఎంఎల్ ఇసూజుని మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు కొనబోతున్నారనేలా చాలా టైం బ్యాక్ నుంచి మనకు అప్డేట్ ఉంది కదా. ఈ డీల్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసారంటే ఖచ్చితంగా మీరు ముక్కు మీద వేలు వేసుకుంటారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు, M&M వాళ్ళు 58.96% వాటాని ఎస్ఎంఎల్ ఇసూజులో కొనబోతున్నారు. అందులో 43.96% వాటా సుమిటోమో కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ జపాన్ పేరెంట్ కంపెనీ దగ్గర నుంచి కొంటారు. ఇంకొక 15% వాటాని ఇసుజు మోటార్స్ సంబంధించిన పబ్లిక్ షేర్ హోల్డర్ దగ్గర నుంచి కొంటారు. ఏంటి ఇక్కడ ముక్కు మీద వేలేసుకునేది అంటే, లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ ఈ పర్టికులర్ కంపెనీది 1773. ఇప్పుడు ఈ డీల్ ఎంతలో జరుగుతుందో తెలుసా? 650 రూపీస్ పర్ షేర్. 650 రూపీస్ పర్ షేర్ లెక్కన వాళ్ళు ఇప్పుడు చెప్పిన ఎంటైర్ వాటాని 555 కోట్లు పెట్టి కొనబోతున్నట్లు అప్డేట్ అయితే చేశారు. ఇంత జరిగాక ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవుతుంది కదా. అనదర్ 26% వాటాని మాత్రం 1554 రూపీస్ పర్ షేర్ లెక్కన కొంటారని చెప్తున్నారు. అంటే ఈ బల్క్ వాటా 58.96% వాటాని మాత్రం 650 రూపాయలు పర్ షేర్ లెక్కన కొనేస్తున్నారు. బట్ ఓపెన్ ఆఫర్ తీసుకోవాలి కదా, పబ్లిక్ షేర్ హోల్డర్స్ దగ్గర షేర్స్ తీసుకోవాలి కదా, అది మాత్రం 1554 రూపీస్ పర్ షేర్ లెక్కన కొనబోతున్నట్లు, 26% వాటాని కొనబోతున్నట్లు అప్డేట్ చేస్తూ ఉండడం. ప్రమోటర్స్ దగ్గర నుంచి, మేజర్ పబ్లిక్ షేర్ హోల్డర్ దగ్గర నుంచి కొట్టిన బల్క్ వాటా మాత్రం 650 రూపీస్ పర్ షేర్ లెక్కన కొనేస్తూ ఓపెన్ ఆఫర్ మాత్రం 1554 రూపీస్ ఆఫర్ చేస్తుండడం. ఇలాంటి బిగ్ డిఫరెన్స్ చాలా రేర్ గా మీకు మార్కెట్ లో కనిపిస్తుంది. సరే, దీని రిలేటెడ్ గా ఉంటున్న ఫర్దర్ అనాలిసిస్ ని మనం మాట్లాడుకుందాం. బట్ ఇది ఎందుకు కొంటున్నట్లు, వీళ్ళ రిలేటెడ్ గా మహేంద్ర అండ్ మహేంద్ర పరంగా కూడా మీకు కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి. బట్ గ్రేటర్ దాన్ 3.5 టన్స్ రిలేటెడ్ గా మీకు మోర్ వాళ్ళ మార్కెట్ షేర్ కనిపిస్తుంది, 52% మార్కెట్ షేర్ కనిపిస్తుంది. వెరస్ లెస్ దాన్ 3.5 టన్స్ రిలేటెడ్ గా మాత్రం లైట్ కమర్షియల్ వెహికల్స్ పరంగా అండ్ కమర్షియల్ వెహికల్స్ లో కూడా 0.35 టన్స్ బిలో మాత్రం వీళ్ళకి 3% మార్కెట్ షేర్ ఉంది. ఇప్పుడు ఇది కొనడం కారణంగా అది 6% మార్కెట్ షేర్ కి వెళ్తుందని, అండ్ బై FY31 12% మార్కెట్ షేర్ కి, అండ్ బై FY36 20% మార్కెట్ షేర్ కి వెళ్తూ కమర్షియల్ వెహికల్ స్పేస్ లో స్ట్రాంగ్ గా M&M వాళ్ళు గ్రో అవ్వాలనుకుంటున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నేను మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ కూడా చూసాను. ఏంటి ఎలా వచ్చింది 650 రూపీస్ కేమో బల్క్ గా కొంటూ మళ్ళీ 1550 కేమో ఓపెన్ ఆఫర్, ఎలా ఈ లాజిక్ ఏంటి అన్నప్పుడు వాళ్ళు బ్లెండెడ్ గా బిజినెస్ ని వాల్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రాపర్ వాల్యుయేషన్ మెథడ్ ని ఫాలో అయ్యే ఈ అక్విజిషన్ ని ముందుకు తీసుకెళ్తున్నారని, ఓవరాల్ వీళ్ళ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ని వీళ్ళు మైండ్ లో పెట్టుకొని ఆ ప్రైసింగ్ ని డిసైడ్ చేశారని ఇలా M&M వాళ్ళైతే ఆన్సర్ చేశారు. అండ్ ఇది కొంత షాకింగ్ కదా మైనారిటీ షేర్ హోల్డర్స్ కి. అట్లీస్ట్ ఓపెన్ ఆఫర్ ప్రకారం వెళ్ళినా 1550 వీళ్ళు బయట ప్రజల నుంచి తీసుకుంటానంటున్నారు. కాబట్టి ఆ లెవెల్స్ కి ప్రెసెంట్ ఇవాళ స్టాక్ లో అయితే మనం ఫాల్ ని చూసాం. బట్ బిజినెస్ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్న కంపెనీ, మీరు చూడాలి కమింగ్ టైమ్స్ లో ఈ పర్టికులర్ స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా ఎక్కడ స్టెబిలిటీ ఏర్పడుతుందని. ఇవాళైతే లోయర్ సర్క్యూట్ 10% లోయర్ సర్క్యూట్ లో అయితే ఎండ్ అయింది. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరేంజ్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనీస్ కంపెనీస్ ని PLI స్కీమ్ లో భాగం చేయాలనుకుంటుంది. అదేంటి PLI స్కీమ్ మన ఇండియన్ కంపెనీస్ కదా, చైనీస్ కంపెనీస్ కి ఎందుకు భాగం చేయడం, మన వాళ్ళని కదా గ్రో చేయడానికి ప్రయత్నించాలంటే ఇక్కడే అసలు ట్విస్ట్ కనిపిస్తుంది. ఏ చైనీస్ కంపెనీస్ అయినా ఇండియన్ కంపెనీస్ తో జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసుకుంటే వాళ్ళని కూడా అర్హులు చేస్తారు అని చెప్తుండడం. టెక్నాలజీ పరంగా ఇప్పుడు చైనా ఇక్కడ కూడా గ్రో అవ్వాలనుకుంటే, చైనా కంపెనీ
ఇక్కడ కూడా గ్రో అవ్వాలనుకుంటే ఇక్కడ జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేసుకుంటే హోల్డింగ్ కెపాసిటీ 49% కి మోస్ట్లీ పెట్టాలనుకుంటుంది. ఇంకొన్ని దగ్గర 26%, 10% వాళ్ళ రిలేటెడ్ గా హోల్డింగ్ ని పెట్టేసి మన ఇండియన్ కంపెనీకి మేజర్ వెయిటేజ్ ఉండేలా చూస్తూ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూస్తూ మన ఇండియాలో కూడా మోర్ అండ్ మోర్ సుపీరియర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పరంగా కూడా డెవలప్మెంట్ కి ఇండియా ప్లాన్ చేస్తున్నట్టు. మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఇండియా దగ్గరే ఉండాలి, ఇండియన్ కంపెనీస్ దగ్గరే ఉండాలి. ఖచ్చితంగా దాంట్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ క్లాజ్ ని ఇంక్లూడ్ చేయాలని అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం డెఫినెట్లీ ఇది గుడ్ అనౌన్స్మెంట్ గానే మనం చూడాలి. ఇది నన్ను అడిగితే వన్ ఆఫ్ ద స్మార్ట్ మూవ్. ఇన్ఫాక్ట్ ఇలాంటివి ఇంకొన్ని రావాలి మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి. నెక్స్ట్ IRFC వాళ్ళకి 14,000 crore టర్మ్ లోన్ కాంట్రాక్ట్స్ ఇన్ ద ఫస్ట్ 4 months లభించాయని. సో ఇది ఇండియన్ రైల్వేస్ రిలేటెడ్ గా ఎక్స్పాన్షన్ అండ్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్స్ కోసం IRFC ఒక ఫండింగ్ ని స్ట్రెంథన్ చేస్తుందనేలా IRFC వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్. మీరు ఇక్కడ క్లియర్ గా గమనించొచ్చు, ప్రావిజన్స్ స్ట్రాంగ్ గా పెరగడం కారణంగా ప్రాఫిటబిలిటీ క్లియర్ గా ఇంపాక్ట్ అయింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అది వీక్ గానే ఉంది, బట్ ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అవడానికి ప్రావిజన్స్ మెయిన్ రీజన్. దీంతో NIA కానీ ప్యాట్ కానీ బిలో ఉంది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కూడా 10 quarter లోలో ఉంటున్నాయి. ROA వీక్ గానే ఉంది. రైట్ ఆఫ్స్ పెరగడం కారణంగా 17 quarters బెస్ట్ అసెట్ క్వాలిటీ అయితే మనకి నమోదవుతుంది. ఇవి మనం వీక్ గా మాట్లాడుకోవడానికి నెంబర్స్ మొత్తం మీద వీక్ గా ఉన్నవి, బట్ పాజిటివ్ గా చూస్తే కలెక్షన్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుందని ఆఫ్టర్ రిజల్ట్స్ మేనేజ్మెంట్ ఇస్తున్న స్టేట్మెంట్స్ కూడా స్టాక్ నైతే ఇవాళ సపోర్ట్ చేశాయి. యూజువల్ గా వితౌట్ దట్ కామెంటరీ IDFC ఫస్ట్ బ్యాంక్ నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ రిలయన్స్ ఒక నెంబర్స్ ని మాట్లాడుకుందాం. ఓవరాల్ నెంబర్స్ ని మీరు చూసారంటే రెవెన్యూ 10% దగ్గరగా పెరిగింది, ప్రాఫిట్ 5% దగ్గరగా పెరిగిందని కనిపిస్తుంది. బట్ అందులో స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసింది రిలయన్స్ రీటైల్. రిలయన్స్ రీటైల్ ఒక కీ హైలైట్స్ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. బట్ లాస్ట్ నెంబర్స్ నుంచి ఎవరైనా ట్రాక్ చేస్తూ వస్తే లాస్ట్ లో మీరు ఒకసారి గమనించండి, Q2 గ్రోత్ నెగిటివ్ ఉంటుంది. ఈవెన్ Q3 కూడా సబ్డ్యూడ్ గా వీక్ గా ఉంటుంది. బట్ ఈ Q4 కి వచ్చేసరికి 16% దగ్గరగా టాప్ లైన్ గ్రోత్, ఆపరేటింగ్ సైడ్ కూడా సుమారుగా 14.4% గ్రోత్ చూపిస్తూ మేబీ నెంబర్ ఆఫ్ స్టోర్స్ స్ట్రాంగ్ గా పెరగడం కారణంగా అయినా ఉండొచ్చు, కానీ ఓవరాల్ గ్రోత్ స్టేబుల్ గా ఉంటుండడం, ఇన్ఫాక్ట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉంటుండడం మార్కెట్ ని సర్ప్రైజ్ చేసింది ఇది రిలయన్స్ రీటైల్ ఫ్రంట్ లో. అండ్ ఈవెన్ జియో రిలేటెడ్ గా కూడా కీ హైలైట్స్ మీకు స్క్రీన్ ముందు ఉంటాయి. వాళ్ళ ఆపరేటింగ్ సైడ్ కానీ ప్రాఫిట్ సైడ్ కానీ మార్జిన్స్ పరంగా కానీ స్ట్రాంగ్ గా గ్రో అయింది. ఈవెన్ సబ్స్క్రైబర్ బేస్ కూడా 64 lakhs దగ్గరగా యాడ్ అవుతూ ఆర్పు కూడా నియర్లీ 13.5% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో జంప్ అయిందని, మెట్రిక్స్ పరంగా కూడా జియో బెటర్ గానే ఉందనేలా డేటా కనిపిస్తుంది. సో ఓవరాల్ నెంబర్స్ ని నిలబెట్టింది మాత్రం రిలయన్స్ రీటైల్ అండ్ జియో. వెరస్ వీళ్ళ ఆయిల్ టు కెమికల్ కానీ వీళ్ళ ఆయిల్ అండ్ గ్యాస్ కానీ అక్కడ ఏం పెద్దగా గ్రోత్ ఏం లేదు. అండ్ వీళ్ళ ఎనర్జీ బిజినెస్ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ అయితే చేశారు. ప్రాబబ్లీ అవి కూడా స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ 5% పెరగడానికి కారణం అయ్యాలి. ఓవరాల్ రిలయన్స్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి బెటర్ గానే ఉన్నాయి. ఫ్రెండ్స్, RBL బ్యాంక్ ఇవాళ అంత స్ట్రాంగ్ గా పెరగడానికి వాళ్ళ నెంబర్స్ కారణం అనుకోవద్దు. వాళ్ళ నెంబర్స్ అంత స్ట్రాంగ్ గా మీకు ఏం కనిపించవు, అంటే ఇంతలా పెరగడానికి స్ట్రాంగ్ గా కనిపించవు. బట్ మేనేజ్మెంట్ అన్న ఒకే ఒక్క మాట, వర్స్ట్ ఈస్ బిహైండ్ us అని. చాలా సార్లు చాలా వరకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తాయి. బట్ నెంబర్స్ లో అది క్లియర్ గా 1-2 quarters రిఫ్లెక్ట్ అవ్వనివ్వండి. అండ్ ఆఫ్టర్ ఈ నెంబర్స్ సిటీ వాళ్ళు ఏమన్నారంటే ఈ స్టాక్ బాగా పెరుగుతుంది, 230 వరకు వెళ్తుందని బై రేటింగ్ ఇచ్చారు. వెరస్ JP Morgan వాళ్ళు మాకు నమ్మకం లేదు, ఇలా MFI రిలేటెడ్ గా అలాంటి గ్రోత్ మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, లైక్ స్లిపేజెస్ లో ఇంప్రూవ్మెంట్ కానీ క్రెడిట్ కాస్ట్ పరంగా డెవలప్మెంట్ ని కానీ వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదని వీళ్ళు JP Morgan వాళ్ళు మాత్రం 140కి వెళ్తుంది స్టాక్ అని ఎలా చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ కి 1-2 quarters కి అర్థమవుతుంది. స్టెబిలైజ్ అవ్వనివ్వండి ఎర్నింగ్స్ ని, వీళ్ళ బిజినెస్ ని, పర్టికులర్ గా స్లిపేజెస్ అండ్ క్రెడిట్ కాస్ట్ ఎప్పుడైతే లైన్ కి వస్తుందో అప్పటి వరకు కూడా, అంటే ఇదంతా ఎక్స్పెక్టేషన్స్ తో మూవ్ అవుతున్నదే. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ KPIT వాళ్ళ నెంబర్స్. ఇక్కడ మీరు నెంబర్స్ ని చూడొచ్చు. నెంబర్స్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మీకు ఇంప్రూవ్ అయినట్టే కనిపిస్తాయి. బట్ ఫ్రెండ్స్, KPIT అండ్ ఇంకొన్ని ER&D ప్లేయర్స్ ఏంటంటే చాలా హై PE ని కమాండ్ చేసిన ప్లేయర్స్ అనమాట. మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ట్రాక్ చేశారనుకోండి, కొన్ని ఇయర్స్ బ్యాక్, కొంత టైం బ్యాక్, కొన్ని క్వార్టర్స్ బ్యాక్ 35% గ్రోత్ తో గ్రో అయ్యేది, తర్వాత నియర్లీ 20% తో ఇప్పుడు దానికి బిలో గ్రో అవుతుంది. దీంతో PE కూడా రీరేట్ అవుతుంది. నేను మీకు నెంబర్స్ లో చూపిస్తాను. ఒకసారి సేల్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. ఇయర్ ఆన్ ఇయర్ ఒక టైంలో చాలా స్ట్రాంగ్ గా గ్రోత్ ని డెలివర్ చేసింది, తర్వాత 30s లోకి వచ్చింది, తర్వాత ఈ 20s నుంచి, అంటే 20s ఉండే మార్క్ నుంచి కూడా లోకి ఫామ్ అవుతూ వీక్ గ్రోత్ ఫ్రమ్ లాస్ట్ మెనీ క్వార్టర్స్ వీళ్ళు డెలివర్ చేస్తూ ఉండడం. మీకు గ్రోత్ అన్నట్లే ఉంటుంది ఇయర్ ఆన్ ఇయర్ లో, బట్ వీక్ గ్రోత్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ గ్రోత్ రిలేటెడ్ గా కన్సర్న్స్ ఉంటుండడం, PE రిలేటెడ్ గా కూడా రీరేటింగ్ కనిపించాలి. ఓవరాల్ నెంబర్స్ అయితే అంత సాలిడ్ గా ఏం లేవు. ఇవాళ 5:30కి కాన్ఫరెన్స్ కాల్ కూడా ఉంది ఈవినింగ్ వాళ్ళది. ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటే మన వాళ్ళు అటెండ్ అవుతున్నారు కాబట్టి దీని రిలేటెడ్ గా డేటా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.